Zenith Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. జై జవాన్ జై కిసాన్ అనే మాటకు నిలువెత్తు సాక్ష్యం ఈ సెట్టిపల్లి గ్రామం. 40 నుంచి 50 మందిని ఈ గ్రామం దేశానికి అందించింది. 20 సంవత్సరాలు అవుతుంది. ఏంటి వాళ్ళు పోయినారని బాధపడుతున్నాం మేము. తల్లిదండ్రులు కానీ వారి భార్యలు కానీ ఇలాంటి గ్రామస్తులు కానీ ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేస్తారు. జై జవాన్ జై కిసాన్ అనే మాటకు నిలువెత్తు సాక్ష్యం ఈ సెట్టిపల్లి గ్రామం. సత్సాయి జిల్లా పెనుగొండ మండలంలో ఉన్నటువంటి ఈ సెట్టిపల్లి గ్రామం నుంచి దాదాపు సైన్యంలో పనిచేయడానికి 40 నుంచి 50 మంది దాకా వెళ్ళారని, కొంతమంది రిటైర్డ్ అయ్యి వెనక్కి వచ్చినటువంటి నేపథ్యం. ఇప్పటికీ చాలామంది యుద్ధంలో, ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా వారు డైరెక్ట్గా పాల్గొంటున్నారని చెప్పేసి వారి బంధువులు చెప్తున్నట్టు, ఒకవైపు గర్వంగా చెప్తున్నారు, మరోవైపు బాధతో. ఎందుకంటే ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అన్నట్టు ఆ తల్లిదండ్రులు కూడా కాస్త బాధతో తన వాళ్ళ మాటలు వెళ్ళిపుచ్చుతున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సెట్టిపల్లి గ్రామం నుంచి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఎందుకంటే దాదాపు 40 నుంచి 50 మందిని ఈ గ్రామం దేశానికి అందించింది అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈరోజు యుద్ధంలో సైతం వారు, ఎందుకంటే మన దేశం తరఫున పోరాడుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా పాకిస్తాన్పై యుద్ధం గెలిచి వస్తారు అని చెప్పేసి చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ దేశానికి అందించినటువంటి ఈ గ్రామం నుంచి ఆర్టీవీ ప్రత్యేక రిపోర్ట్ అందించబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే దాదాపు ఇక్కడ 40 నుంచి 50 మంది వచ్చినటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఏం చెప్తారు వారి తల్లిదండ్రులు కానీ వారి భార్యలు కానీ ఇలాంటి గ్రామస్తులు కానీ ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేస్తారు. గ్రామం నుంచి చాలా మంది మిలిటరీలో పనిచేస్తున్నారు. ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు? 40 మంది దాకా పనిచేస్తున్నారు సార్. మా పిల్లలు ఒక 5 మంది దాకా ఉన్నారు. నా కొడుకు ఉన్నాడు, నా చెల్లెలు కొడుకులు ఉన్నారు, మా ఆయన కొడుకులు ఉన్నారు. 5 మంది దాకా పనిచేస్తారు. బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్మీ ఇట్లా రకరకాలుగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ గ్రామం నుంచి ఇంతమంది పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. గొప్ప విషయమే. ఇంకేమి ఉద్యోగాలు ఎటు దొరకవు కదా, అట్లా వాళ్ళు ఆ రూట్లో పోయినారు. వాళ్ళు దేశానికి సేవ చేస్తూ ఉన్నారు. పెండ్లాం పిల్లలు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి. మేము కూడా గర్వంగానే ఉన్నాము. మా పిల్లలు దేశానికి పాటుపడుతున్నారని మేము కూడా గర్వంగానే ఉన్నాం. తల్లిదండ్రులుగా నాకు ఉండేది ఒక్కొక్కడికైనా కూడా మిలిటరీకి పంపించినాము. అంటే మీకు మీ అబ్బాయి ఒక్కడే అయినప్పటికీ కూడా భయం లేదా? ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. దేవుడు అన్నిటికీ వాళ్ళు దేశానికి పాటుపడుతున్నారు. మా కోసము మీకోసము కాదు కదా, దేశానికి పాటుపడుతున్నారు. దానికోసం గర్వంగా ఉంది మాకు వాళ్ళు పోయిన దానికి. మీ అబ్బాయి అక్కడ ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు, ఏం చెప్తారు? ఏం చెప్తాం సార్, ఏం జరుగుతుందో మాకు భయం ఉంటుంది. కానీ ఎట్లా జరుగుతుందో ఏమో దేవుడే దిక్కు. వాళ్ళకి ఆ దేశాన్ని ఉద్ధరించాలని పోయినారు. మాకు అదే చాలు. మా బిడ్డ ఉండేది ఒకడే, బిడ్డలు 3, కొడుకు ఒకడు. అయిపో కొడుకు బిడ్డ అయిపోయి. కానీ నేనేం వద్దని అన్నప్పుడు, కానీ నేను పోతాను, నేను అదే చేయాలని పోయినాడు సార్. ఇప్పుడు మీ గ్రామం నుంచి ఇంతమంది ఉన్నారు కదా, 40-50 మంది ఉన్నారు సార్. గొప్పగా చెప్పుకుంటారు. ఈ ఊర్లో ఊర్లో ఉండేది, ఈ ఊర్లో పోయినట్లు మా పిల్లలే ఒక సుమారుగా 6 మంది 7 మంది ఉన్నారు. అంతే సార్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఏం చెప్తారు? మీ గ్రామం నుంచి దాదాపు 40 మంది పైన సైనికులు ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది ఎలా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఉంది సార్. మా ఊరు నుంచి దేశ సేవ కోసము ఒకరొకరు స్ఫూర్తితో చాలామంది ఇప్పటిదాకా 40-50 మంది దాకా ఉన్నారు. అందులో ఒక 10-15 మంది రిటైర్డ్ ఉన్నారు. ఇంకా కూడా వెళ్ళడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు, వెళ్తున్నారు కూడా సార్. చాలా గర్వంగా ఉంది మా ఊరు నుంచి ఇంతమంది దేశ సేవలో ఉండడం. అంటే ఇప్పుడు దేశాన్ని కాపాడే పనిలో వాళ్ళు అక్కడ చాలా యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం మీరు, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు, మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా? మీ గ్రామస్తులు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీలన్నీ వదిలిపెట్టి అక్కడ బార్డర్లో పోటీ పడుతున్నారు మన పాకిస్తాన్ వాళ్ళతోనేమి. మొత్తం మాకైతే చాలా గర్వంగా ఉంది సార్ చెప్పుకోవడానికి కూడాను. భవిష్యత్తులో ఏదైనా ఉంటే కూడాను మా పిల్లల్ని కూడా అదే విధంగా ఎంకరేజ్ చేసి పంపించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం సార్. ఏం చెప్తాను, ఇంతమంది ఒక గ్రామంలో 40 మందికి పైగా వెళ్ళడం అనేది ఎలా చూస్తారు? 42 మంది పోయినారు. వాళ్ళు దేశం కోసం పోరాడేకి మేము పోవాలని పోయినారు. మాకు అది సంతోషమే.
ఈరోజు దేశం అంతా బాగుండాలని యుద్ధానికి వాళ్ళు పోరాడేకి పోయినారు. మీ గ్రామం నుంచి దాదాపు రిటైర్డ్ అయిన వాళ్ళు మిలిటరీలో ఇప్పటికి 40 మంది పైన ఎలా ఫీల్ అవుతున్నా? ఈ గ్రామం నుంచి ఇంతమంది పోవడం, అందులో మీ కుటుంబం నుంచి 2 అక్కడ దేశం కోసం సేవ చేస్తారు, ఏం చెప్తారు? దేశం కోసం సేవ చేసేదానికి మా అబ్బాయిలు పోయినారు. దాని నుండి 20 ఏళ్ళు అవుతుంది పోయి 2. మీ గ్రామం నుంచి? మా గ్రామం నుండి 40 మంది, దాదాపు 40-42 మంది అట్లా ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఉండేవాళ్ళు అక్కడ అంతా. ఇప్పుడు దేశం కోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మీరు ఎట్లా గర్వంగా ఫీల్ అవుతుంది? మామూలు దేశం కోసం పోయినారు, మన దేశాన్ని కాపాడుకోవాలి కదా. దాని నుండి యుద్ధ ప్రయాణంలో మనం ఎదవాడకూడదు. దాని నుండి మనం బాగా సంతోషంగా ఉండి యుద్ధం చేసి మన దేశాన్ని రక్షించుకోవాలి. అంటే ఇప్పుడు మీకు బాధ అనిపించట్లేదు? ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, మా పిల్లలకి ఏమవుతుందో అన్నట్టు. యుద్ధం జరుగుతుందంటే పంపించినా మన కోసం పోయినారు వాళ్ళు, కష్టపడి జయించుకొని వస్తేనే కదా మనకు బాగుండేది. మనం బాధపడితే ఏమవుతుంది? ఏం కాదు కదా. వాళ్ళు అక్కడ ఉండి మనం ఇక్కడ బాధ పెట్టుకుని ఏముండలేదు కదా. మనం ఇంకా ధైర్యం వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మీ 2 పిల్లలు అక్కడే ఉన్నారా? ఈ మధ్య కాలంలో వచ్చారు? 2 పిల్లలు అక్కడే ఉన్నారు. 2 ఫోన్లో ఏమన్నా మాట్లాడారు? రోజు 18 మాట్లాడతారు. ఏం చెప్తున్నారు? మాకేం ధైర్యంగా ఉండం, బాగుంది, ఏం ఎదవాడొద్దండి అని చెప్పేస్తారు మాకు వాళ్ళు. ఎలా చెప్తారు? సెట్టిపల్లి గ్రామం నుంచి దాదాపు 40 మందికి పైగా దేశ సేవ కోసం సేవలు చేశారు. ఇప్పుడైతే కొంతమంది రిటైర్డ్ అయ్యారు, ఇంకా కొంతమంది యుద్ధం చేస్తున్నట్టు ఎలా చూస్తారు దీన్ని? సెట్టిపల్లి నుంచి అయితే దాదాపు కంటే 45 నుంచి 50 మంది కూడా వెళ్ళినారు సార్. మొత్తం మన జిల్లాలో తీసుకున్నా కూడా మా ఊర్లో వెళ్ళినంతమంది ఎవరు వెళ్ళలే. ఒక్కొక్క ఇంట్లో 2-3 కూడా చాలా చోట్ల వెళ్ళినారు. వాళ్ళు ఇప్పటికీ కూడా చాలామంది యుద్ధానికి వెళ్తున్నారంటే భయపడతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా కొద్దిమంది మాట్లాడినారు, వాళ్ళకి ఎటువంటి భయం అనేది అనమాట. మా పిల్లల భవిష్యత్తు కనుక దేశం కోసం చావడం అంటేనే చాలా మాకు గర్వంగా ఉంటుంది. దానికోసం దేశ సేవ కోసం పరితపిస్తూ ఉంటారు తప్ప మేము అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం భయపడరు. కాకపోతే వాళ్ళ కన్న తల్లిదండ్రులు అనేటువంటిది వాళ్ళకి కొద్దిగా భయం ఉంటుంది తప్ప ఎప్పుడూ కూడా నిరంతరం కూడా దేశ సేవకి మేము అంకితం చేస్తున్నాం డైరెక్ట్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కల్లితపల్లి తండాలో కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఆ పిల్లోడు మురళీ నాయక్ అని, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో సేమ్ యాస్టీస్గా మా ఊర్లో కూడా అంతే. అక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఏమైనా వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది. అది కామన్, ఏ పబ్లిక్ అయినా కూడా అరే అక్కడ జరిగింది కదా, మా పిల్లలు ఎలా ఉంటారో, అక్కడ ఏం జరిగింది అనేది ఒక టెన్షన్ ఉంటుంది అంతే తప్ప వాళ్ళని నాటికి పంపించినామే అనే బాధ అయితే ఎప్పుడు కూడా వాళ్ళలో ఫీలింగ్ అనేది ఉండదు. ఖచ్చితంగా మేము ఇంకా పిల్లలు మా ఇంట్లో పుట్టినా కూడా అక్కడికే పంపిస్తాము, దేశ సేవకి అంకితం చేస్తామని చెప్తారు తప్ప మా ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఊర్లో సెట్టిపల్లిలో బాధపడే ఉద్దేశం అనేది ఎవరికి ఉండదు. ఇంకా పుట్టే సంతానాన్ని కూడా మిలిటరీకే పంపిస్తారు తప్ప బాధపడతారు. భర్తలు 2 కూడా మిలిటరీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 years నుంచి ఉన్నారు. మా హస్బెండ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే పంజాబ్లో ఉన్నారు, ఫిరోజ్పూర్లో. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా వచ్చి లాస్ట్ జనవరిలో వచ్చారు. లాస్ట్ ఇయర్ జనవరి. ఎలా ఫీల్ అవుతుంది? యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి, అందులో మీ గ్రామం నుంచి 40 మంది పైన ఇంతకుముందు సేవలు చేశారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్గా ఉంది, కానీ ఒక పక్కన టెన్షన్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయితే లైఫ్ పోతుందని. అది నుంచి 45 మంది ఉన్నారు. మీ కుటుంబం నుంచి కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారు? మా కుటుంబం నుంచి 6 members ఉన్నారు సార్. నా తమ్ముళ్ళు 2 ఉన్నారు, మా ఆయన, మా మరిది, మా పెద్దనాన్న కొడుకు, మా పెద్దయ్య కొడుకు, ఇంకొక పెద్దయ్య కొడుకు, అంతా ఫ్యామిలీనే 6 మంది ఉన్నారు సార్. మా కుటుంబం నుంచినే మేమే. ఇప్పుడు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు యుద్ధం అవుతున్నాం సార్. యుద్ధం జరిగినా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. వాళ్ళు హ్యాపీగా ఉండి యుద్ధం సక్సెస్ఫుల్ చేయాలని చూస్తున్నాం సార్. పాకిస్తాన్ మీద ఖచ్చితంగా విజయం సాధించాలా అని చూస్తున్నాం సార్. విజయం సాధించాలి వాళ్ళపైన, మనం సాధిస్తారు అని దేవుని ప్రార్థిస్తున్నాం సార్. మేము చాలా దూరం ఉన్నారు కదా, దేశం కోసం వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? గర్వంగా ఫీల్ అవుతారు? గర్వంగా ఫీల్ అవుతాం సార్. మేము మా గ్రామం నుంచి 40 members పోయినారు సార్. మా ఫ్యామిలీ వచ్చి 6 members పోయినారు సార్. నా తమ్ముళ్ళు 2, మా పెద్దయ్య కొడుకు, అంతా మా ఆయన, మా మరిది. 20 years అయింది. తమ్ముడు వచ్చేసి 17 years అయింది సార్. ఇంకో తమ్ముడు వచ్చేసి 15 years అయింది. నా తమ్మునికి వచ్చి కొడుకు సార్. ఇంకో తమ్మునికి వచ్చి పిల్లలు లేరు సార్. ఇంకా మ్యారేజ్ కాలేదు. మీ ఊరు నుంచి కూడా చాలా మంది పోయినారంట కదా? మా ఊరు నుంచి చాలా మంది పోయినారు. నా కొడుకు పోయి 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు అయితే మళ్ళీ 5 ఏళ్ళు రాసి ఇచ్చినాడంట. మాకేం తెలియదు. 3 ఏళ్ళు 5 ఏళ్ళు
మనకు తెలియదు. ఆపి చెప్పేది అంతే కదా, మాకు పెద్దలకి ఏంటి చెప్తారు. రిటైర్డ్ అయిపోయింది, మళ్ళీ ఆడే ఉన్నాడు, ఇంకా రాలే. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదమ్మా. యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మాకు భయమే కదా స్వామి. తల్లిదండ్రికి పెళ్ళాం బిడ్డలకి అందరికి ఎదారే కదా, ఎట్లా చేసేది. అయిపోయింది, దేశం కాపాడకపోయినాడు. మాకైతే అందుకు మాకు భయమయ్యి మేము చేస్తూనే ఉంటాం. ఫోన్ చేసే కూడా అబ్బదాలకు ఫోను ఇక్కడ. మీ ఇద్దరు కొడుకులు మిలిటరీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? టైప్ అయితే 20 సంవత్సరాల పైన అవుతుంది సార్. 20 సంవత్సరాలు అవుతుంది పోయి. అంటే వాళ్ళు పోయినారని బాధపడుతున్నాం మేము. ఏం చేసే కాదు కదా. యుద్ధం జరుగుతుంది సార్. రోజు అదే టెన్షన్. 5 రోజులు అయింది మాకు. ఇదే టెన్షన్లోనే టీవీ పెట్టుకునేది, కూర్చుండేది, ఏం పని చేసేది లేదు. అంటే ఇప్పుడు దేశం కోసం మీ కొడుకులు పోరాడుతున్నారు సార్. పోరాడుతుంటారు వాళ్ళు చేతనైనంత వరకు. దేవుడు ఏం పెట్టింటే అది జరుగుతుంది అంతే కదా. మనం ఏం చేయలేము కదా. ఇక్కడ ఉండాము. పోయినారు ధైర్యంగా వాళ్ళు. మేము పంపించినాము. ఇద్దరుంటే మాకేం ఆడపిల్లలు కూడా లేరు. 2 మగ పిల్లలే. 2 పంపించినాము. ఇలా బతుక్కుంటారులే అన్నట్టు పంపించినాము. మిగతా సేద్దాలు చేయలేరని. ఇప్పుడు మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు యుద్ధం చేస్తున్న సమయంలో మీకు ఫోన్లో ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏం చెప్తున్నారు నీకు? మాట్లాడతారు సార్. మేమే ఫోన్ చేస్తాము. పొద్దున, సాయంకాలం, మధ్యాహ్నం కూడా. వీలు పడితే ఫోన్లో మాట్లాడతారు. లేకపోతే మళ్ళీ ఎప్పుడో వాళ్ళకి వీలు పడినప్పుడు చేస్తారు. ఏం చెప్తారంటే బాగుంది, బాగుండాము, మీరు బాగుందండి, బాగుంది, పర్వాలేదు, యుద్ధం జరగలేదులే అంటారు. దిండుకు వచ్చినారు జనాలంతాను, ఏం పర్వాలేదులే అంటున్నారు సార్. సార్ మా ఊర్లోనే ఎక్కువ సార్. ఇంకేం చేసేకి లేదు కదా సార్. రమ్మనేకి లేదు. రమ్మంటే లీవ్ పెట్టుకుని వచ్చేకి వేరే ఉద్యోగాలు కాదు కదా. వాళ్ళు చెప్పినప్పుడే పంపిలు. ఒక తూరు సంవత్సరం అవుతుంది వచ్చేది. ఒకటికి ఒక తూరు 6 నెలలకు వస్తారు, ఒకసారి 3 నెలలకు వస్తారు. సంవత్సరంలో 2 తూర్లు వస్తారు. ఒకసారి వచ్చినప్పుడు 45 రోజులు 50 రోజులు ఉంటారు. ఒకసారి వచ్చినప్పుడు 20 రోజులు ఉంటారు సార్. అంతే, ఇంకేం ఎక్కువ ఉండరు. ఇది మొత్తం ఏదైతే మాత్రం చూడొచ్చు ఇక్కడ ఈ సత్యసాయి జిల్లా సెట్టిపల్లి గ్రామం అనేది చాలా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ గ్రామం నుంచి దాదాపు 40 మందికి పైగా, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది రిటైర్డ్ అయ్యారు, కొంతమంది అయితే మాత్రం అక్కడే ఉద్యోగం కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రామం నుంచి సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా, ఎందుకంటే ఈ సెట్టిపల్లి గ్రామం చాలా ఒకవైపు జై జవాన్ జై కిసాన్ అనే మాటకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తున్నటువంటి ఈ గ్రామానికి ఎందరో, ఎందుకంటే దేశానికి అందిస్తున్నటువంటి సైనికులను అందిస్తున్నటువంటి నేపథ్యంలో గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యం. మరొక వైపు గ్రామస్తులు కూడా, ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఇంత పెద్ద ఎత్తున వెళ్ళడం అనేది ఎక్కడ జరిగి ఉండదు. మా గ్రామం నుంచే చాలామంది వెళ్ళినారు, దేశ సేవ కోసం వెళ్ళారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో మాత్రం మేము ఒకవైపు గర్వంగానే ఫీల్ అవుతున్నాం. కానీ కాకపోతే మాకు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులం కదా, మేము కూడా కాస్త భయంతో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే మాత్రం దేశానికి సేవ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా దేశానికి గర్వపడేలా వారు అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి మీకు చాలా గర్వంగా కూడా ఒకవైపు చెప్పుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.